శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భారీగా ఉద్యోగులు, అర్చకులు బదిలీలు జరిగాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి కొనసాగుతున్నారు. కొత్తగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఆర్జేడీ ఎస్వీఎన్ మూర్తి పరిస్థితులను సమీక్షించిన తర్వాత బదిలీలకు శ్రీకారం చుట్టి శనివారం భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఏ శాఖలోనైనా అధికారి కొత్తగా వస్తే కొంతమేరానైనా మార్పు కనిపించాలి. అప్పుడే ఆ అధికారికి గౌరవం, మర్యాద ఉంటుంది. అయితే మొన్నటి వరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవోలుగా చలామణి అయిన అధికారులు ఏమాత్రం చలనం లేకుండా కేవలం కార్యాలయానికి, సంతకాలకు, ఇతర కార్యక్రమాలకు పరిమితమై ఆలయానికి అప్రతిష్ట తీసుకుని వచ్చారు. ఈ నెల 1వ తేదీన ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టిన దేవాదాయ శాఖ తిరుపతి ఆర్జేసీ మూర్తి రావడంతోనే ఆలయంలో మార్పులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. పరిపాలనా భవనంలో ఏ శాఖలో ఎవరు ఎంత కాలం నుండి పనిచేస్తున్నారు పరిశీలించి బదిలీలు చేశారు. ఆలయం లోపల విధులు నిర్వర్తించే వేద పండితుల్లో అంతర్గత సలహాలతో కొన్ని సమస్యలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వేద పండితులను సైతం బదిలీ చేశారు. ప్రధానంగా 4వ నెంబర్ గేటు నుంచి ఈవో కార్యాలయం వద్దకు వచ్చే వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. కొందరు అధికారులు గేటు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందిపై వాహనాలు పంపాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతర్గత బదిలీలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పినా ఈవో నాగేశ్వరరావు 25 రోజుల పాటు తీరిక లేకుండా సంతకాలతో గడిపేసి ఉద్యోగ విరమణ చేసి వెళ్లిపోయారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే మూర్తి అంతర్గత బదిలీలపై దృష్టి పెట్టి శనివారం జాబితా విడుదల చేశారు.